లైఫ్ ఒక్కోసారి ఎలా అవుతుందో తెలుసా, ఇలా పనికిరాని బెంచ్ ఇలా ఉంటుంది. పనికిరాదు అంటే అది ఇప్పటికీ పనికిరాదు. అవన్నీ తుడిచేసి నేను ఎంత క్లీన్ గా చేసి లాస్ట్ లో లుక్ చూసారంటే కొత్త బెంచ్ కూడా పనికిరాదు. సో మన లైఫ్ లో కూడా అంతే, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. మూమెంట్ వచ్చినప్పుడు హ్యాపీ అయిపోయి, బ్యాడ్ మూమెంట్ వచ్చినప్పుడు డల్ అయిపోకుండా మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట. బ్యాడ్ వచ్చినప్పుడు కూడా ఇదేం కాదని మూవ్ ఆన్ అయిపోయామంటే లైఫ్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలాగే మన ఒక మనసులో ఒక మంచి అభిప్రాయం పెట్టుకొని ఒక పనిని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మోటివ్ కన్నా నాకు తెలిసి డిమోటివే చేస్తారంటే నీకు ఇది అవసరమా, ఇది ఎందుకు అని చాలా మంది చెప్తుంటారు. నా లైఫ్ లో కూడా నేను అలాంటివి చాలా ఫేస్ చేశాను. ఎలా అని చెప్పి నేను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు, ఎవరిపైన డిపెండ్ కూడా అవ్వలేదు. ఎలా అంటే ఈ వీడియో షూట్ చేసేది నేనే, వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది నేనే, ఎడిటింగ్ చేసుకునేది నేనే, థంబ్నెయిల్ కూడా చేసుకునేది నేను, A to Z నేనే. ఎవరిని మీద డిపెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడైనా మన మీద మనం కాన్ఫిడెంట్ పెట్టుకుని స్టార్ట్ చేయాలి. ఒక అవసరం పడిందంటే అందరూ ఒకేలా ఉండరు కదా. ఒక రోజు వాళ్ళు నచ్చినప్పుడు చేస్తారు, తర్వాత వాళ్ళకి మనం బ్రతిమాలాడుకోవాలి. సో మనకు వచ్చిన దాంట్లో మనమే చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. అలా అని చెప్పి నేను ఎవరి మీద ఇప్పటి వరకు అయితే యూట్యూబ్ పరంగా డిపెండ్ అవ్వలేదు. సో అలా నేను స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన టాలెంట్ ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, ఎవరికి ఏ పని వస్తే ఆ పని చేసుకోవడం అనేది, ఒకరి పైన డిపెండ్ అవ్వాలి. అవ్వకుండా అంటే పూర్తిగా కాదు, బట్ మనకున్న టాలెంట్ ని చంపుకోవాలి. అందరికీ ఒకటే లైఫ్ కదా. సో ఉన్న లైఫ్ లో అన్ని ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడతో అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇంకా చాలు ఓన్లీ వండుకొని తినేసాము అయిపోయింది, అది కాదు. మీలో ఏం టాలెంట్ ఉందో అది మీరు చూపించుకోవాలి, అది మంచి వేలోనే. మీకు ఈ వీడియో కనుక అర్థమై చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మమ్మీ చెప్పిన మాటలు మీకు నచ్చాయా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే, మా చిట్టి తల్లి ఎంత చక్కగా చెప్పిందో. నేను రోజు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది పక్కనే ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి చెప్తాను మమ్మీ అంటే ఇచ్చాను. మాటలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ లో చెప్పండి.